పెద్దపల్లి పట్టణంలోని పలు వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణరావు భూమి పూజ చేశారు. పలు వార్డులలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం 80 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. పట్టణంలోని 36 వార్డులలో 440 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప ఒక్క ఇంటిని ఇవ్వలేదని విమర్శించారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే తమ ప్రభుత్వం ఇందిర ఇళ్లను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిని కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం మరికొద్ది క్షణాల్లో గౌరవ ఎమ్మెల్యే గారిని మన కరతాల ధనులతోనే ఒకసారి వేదిక మీదుగా రావాల్సి ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి పూర్వ ప్రముఖులకు అదేవిధంగా లబ్ధిదారులకు మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 32, 33 అదేవిధంగా 13 వార్డులో ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మన హౌసింగ్ డిఈ గారు, హౌసింగ్ ఏ గారు ఇక్కడే ఉంటారు. మీరు నిర్మాణం చేసుకున్న ప్రతి దశని వాళ్ళు ఫోటో ఈ 2 నెలల డిపో వచ్చింది, కోరుట్ల డిపో వచ్చింది, 7 కిలోమీటర్లు ఉండే హుస్నాబాద్ డిపో వచ్చింది. ఇది పాత తాలూకా సంధ్య అమ్మా ప్రొసీడింగ్స్ తీసుకున్న దయచేసి స్టేజ్ కింద ఉండండి. ఎమ్మెల్యే గారితో ఉంటుంది. సున్నాయిటకం సంధ్య రావాలమ్మా.